विरति शुभगान्ति कुचवरनमिकाङ्गी सन्निषन्ना सीताब्जे निजकरकमलोद्यलेखिनी पुस्तकश्री सकल विभव सिद्धे पटुवते लता। श्री गुरुभ्यो नमः। सभा सरस्वती। He has 5 arrows. The 5 points of the star to an adept and 5 senses to the average man. మారుడు అనేటువంటి ఒక ఆయన అన్నట్టు ఆయన ఏమంటారు మన్మధుడు. ఆ సంవత్సరం ఇప్పుడు 1.5 సంవత్సరంలో ఉన్నాం. మన్మధుడు ఎవరు కొడుకు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి యొక్క హృదయం ఉన్నది, లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పుట్టినటువంటి కొడుకుని మారుడు లేక మన్మధుడు లేక కింద లోకాలకు వస్తే వాడిని ప్రద్యుమ్నుడు అంటే పిలుస్తారు. అన్నమాట ప్రద్యుమ్నుడి కింద వస్తారు ఆకారం. ఈ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని మనం ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు మన్మధుడి యొక్క దర్శనం హయ్యర్ లోకాలు అయినప్పుడు ఒకలాగా ఉంటుంది, కింద లోకాలు ఉండేటప్పుడు ఒకలాగా. కింద లోకాలు ఉండేటప్పుడు రీప్రొడక్షన్ మేల్ అండ్ ఫీమేల్ మధ్య అట్రాక్షన్ కింద ఉంటుంది. సెన్సెస్ ద్వారా అట్రాక్ట్ అవుతారు. చూడటం, వినటం, మాటలు, స్పర్శ, సంభాషణ ఈ రకమైనటువంటి నేను హైర్గా ఎలివేట్ అయినప్పుడు 5 పాయింటెడ్ స్టార్ కింద ఉంటుంది. కాబట్టి 5 పాయింటెడ్ స్టార్ లైట్ వేయచ్చు. వేస్తే బాగుంటుంది. ఇది లైట్ వేయచ్చు. క్రిస్టియన్స్ వేసుకుంటారు. దీన్ని ది రోబ్ అనే పేరుతో పిలుస్తారు. ది రోబ్ అనే పేరుతో పిలుస్తారు. దీనికి శాస్త్రములకు తంత్రశాస్త్రం అంటూ ఈ పంచబాణువు అనే పేరుతో పిలుస్తారు. ఏఈఐఓయు అనేటువంటి నోవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో చేయబడినటువంటి బీజాక్షరములే ఆ, ఈ, ఊం, ఏం, ఓం, ఏ పరమేశ్వర్ అనేటటువంటి లోపాముద్ర యొక్క మంత్రం. అశ్వారూఢ పిలుస్తారు. పరమపవిత్రమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని జపం చేస్తూ దీని గురించి మనకి స్వామిత్వం కావాలంటే ఈ మకర మాసంలో అంటే 22 డిసెంబర్ నుంచి మే 22 జనవరి వరకు సూర్యోదయం సమయంలో సూర్యుడికి ఎదురుగా నిలబడి 2 కాళ్ళు 90 డిగ్రీస్ దూరంలో పెట్టి 2 చేతుల్లో పెడితే మనం 5 పాయింట్ స్టార్లా ఉంటాం. స్టార్లో ఉన్నప్పుడు 24 మినిట్స్ మెడిటేషన్ చేయాలి. అది మొత్తం రిచువల్ కింద తీసుకుంటే మీరు మొత్తం చేయొచ్చు. 72 రోజులు, 72 రోజులు, 52 రోజులు. సప్తాహ శివాలయ మెడిటేషన్ తెలియదు ఇచ్చిందన్నారు. గుర్తులు ఒక 72 రోజుల పాటు పంచభూతములు ఎలా పుడుతున్నాయి ప్రపంచంలో, ఇలాగనే వాటికి మనకి సంబంధం. పంచ తన్మాత్రలు ఎలా ఉన్నాయి, పంచ ఇంద్రియములు ఎలా ఉన్నాయి, తర్వాత పంచ కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు ఏమిటారు. వీటి గురించి ధ్యానం చేస్తూ ఉండగా మనకు ఉండేటువంటి పంచభూతముల యొక్క స్థితులు మనకు వస్తాయి. దీనికి సంబంధించినటువంటి ఆకాశములకు సంబంధించినటువంటి అగ్నికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన సిద్ధులు సంపాదించడానికి కావాల్సినటువంటి మంత్రంలో ఉన్నాయి. ఈ చెప్పినటువంటి మంత్రాలు ధ్యానంలో ఉన్నాయి. మకర రాశికి సంబంధించినంత వరకు మకర రాశిలో కానీ అడాప్ట్ అయితే వాడికి 5 పాయింటెడ్ స్టార్ అంటే మన్మధుడు ఇచ్చినటువంటి 5 పాయింటెడ్ స్టార్ దాని క్రియేషన్ చేస్తారు. లోయర్ ప్లేలో ఉన్నప్పుడు రీప్రొడక్షన్ చేస్తారు, హైయర్ ప్లేలో ఉన్నప్పుడు క్రియేషన్ చేస్తారు. క్రియేషన్ అంతా కూడా బ్రహ్మ సెంటర్ నుంచి క్రియేషన్ అవుతుంది. అంతవరకు నేను చెప్తాను. ఓకేనా?
అంతవరకు చెప్పుకుంటాం. The disciple ponder over the significance of the banner of Makara or Mara. At one stage it is Makara, at later stage it is fish. He got this banner of Makara from the arch around the head of the World Mother. He got the banner of a fish from the eyes of the World Mother. He got 5 arrows also from the hand of World Mother. This means that all the principles exist in a very sublime plane with World Mother, who has been described under Virgo. During the 3rd and 4th stages of utterance of the Logos, Mara gets them. The Neptune activity of Capricorn and Pisces are linked with Venus activity of Taurus, so that the aspect of trine and sextile. Now meditate upon the fact Mara is the son of Lord Vishnu and Lakshmi, who dwells in the heart. Mara is the will to create, and the activity of Taurus is expression of beautiful love. మకర తోరణం మాల తోరణం ఉంటాయి. తిరుగుతుంటే ఇలా 2 యాక్టివిటీలు అనిపిస్తుంది. ఎప్పుడైనా చూసారా? మకర తోరణం అని ఇలా ఉంటుంది. యాక్చువల్గా పై ఇలా ఉంటుంది. ఇంగ్లీష్ మనకి మ్యాథమెటిక్స్లో పై ఉండదు, అది ఉంటుంది. కానీ బ్యానర్ ఇలా ఉంటుంది. దాన్ని మకర తోరణం అంటారు. మకర తోరణం ఓ దాంట్లో ఫిష్ ఉంటుంది, ఓ దాంట్లో పంచబాణములు ఉంటాయి. ఆ మకర తోరణం దాంట్లో చూస్తే అంటే ఆగమశాస్త్రం ప్రకారం చేసినటువంటి ఏ టెంపుల్లోనైనా సరే గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఇది ధ్వజస్తంభానికి వెళ్ళే ముందు మకర తోరణాన్ని ద్వారపాసలు. చిన్న చిన్న గుళ్ళు ఏం చేస్తారు? మామిడి ఆకులతో తోరణం పెట్టేస్తారు. అట్లా లేనటువంటి ఈ మకర తోరణం అనేటటువంటిది యాక్చువల్గా ఇవాళ వీన్ అవుతుంది. అంటే మకర మాసంలో వీన్ అవుతుంది. December 26 నుంచి ఆ పైన ఉండేటువంటి ఆర్చి ఏదైతే ఉండదు దాన్ని మకర వరకు ఉండేది. ఈ మారుడు అనేటటువంటి వాడు, మన్మథుడు అనేటటువంటి వాడు ఏం చేస్తాడు? వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వరల్డ్ మదర్ అంటే వర్గంలో ఉండే వరల్డ్ మదర్ నుంచి 5 arrows తీసుకుంటాడు, 2 fish తీసుకుంటాడు. దీన్నే రిచువల్ కింద జీసస్ క్రైస్ట్ 5 loaves and 2 fishes ఒక పెద్ద రిచువల్ బైబిల్లో ఒక బాస్కెట్, ఒక 2 చేపలు, 5 బ్రెడ్ ముక్కలు తెస్తాం. ప్రోటీన్ 100 మంది అక్కడ లెక్చర్ వినడానికి వస్తారు. వెల్లుల్లి జరిగింది కదా, ఆయన ఆ రెండింటిలో వచ్చే తీసి మొత్తం 250 మందికి ఎంతమంది వస్తే అంతమందికి ఫీడ్ చేస్తారు. ది సేమ్ థింగ్ మనకి థియోసాఫికల్ సొసైటీలో ఒక బలియన్ ప్లేన్ ఉంటుంది. ఆ బలియన్ నేను ఇనిషియేషన్ తీసుకున్నాను. వాడికి పార్టీ కండక్ట్ చేస్తుంది మేడం గారు చేస్తే 100 మంది ఇక్కడ భోజనం ఉంటుంది, 1000 మంది ఇస్తారు. ఆవిడ ప్లేట్లు ఆ వెనక్కి వెళ్ళి ఇలా సప్లై చేసి తీసిస్తుంది. ఆవిడకి ఒక్కడికి తెలుసు ఎక్కడి నుంచి వచ్చి ఎలా వచ్చింది. మొత్తం 1000 మందికి భోజనాలు తీసుకోవాల్సి వస్తుంది. గెజిట్లో ఉంటుంది. మీకు ఆ చెట్లు తీసుకోవాల్సి వస్తుంది. చూసారా? చెట్టును చూసారు ఎలాగొచ్చేది. ఈ మన్మథుడి యొక్క మకర తోరణం కానీ మెడిటేషన్ కానీ మనం చేస్తే ఎవరికైనా అనిపిస్తుంది. రణస్థలంలో శివుడిని ప్రతిష్ఠ చేశాడు. అమ్మవారికి శివుడు అమ్మవారిని తన ఉంచాడు. ప్రతిష్ఠ చేస్తే రాత్రి
10 గంటలకు బర్ఫీ బాబా కౌలు పెట్టాము. నెక్స్ట్ డే మార్నింగ్ 4,000 మంది భోజనాలు ప్రిపేర్ అయ్యాము. దాన్ని కబురు పెట్టి రేపు మినిమం 15,000 వస్తారు డబ్బులకి వేసుకున్నాం. రాత్రి జాగ్రత్తపడు అని చెప్పి కబురు. ఆయన అవరకంటకు ఎక్కడో మధ్యప్రదేశ్లో నేనేమో శ్రీకాకుళం నమస్కారం. రాత్రి 10 నుంచి 12 వరకు కూర్చున్నాం. జీవనం కూర్చి ఈ విద్యను ఉపయోగించాం. తెల్లారేసరికి ఈ అంతా కూర వచ్చేది. ఎవడు ఎక్కడి నుంచి పంపించాడు కూడా తెలియదు. బియ్యం వస్తారు వచ్చి మేట పడితే కూర పులుసు పప్పులు కూర్చొని పడిపోయింది. శివాలయం వంటవాడు రాత్రి 1 గంట మొదలుపెట్టాడు. వంట మొదలుపెట్టి చెప్పాడు. లేచి మొదలుపెట్టుకుని వచ్చాడు. అదేంటి సార్ ఇప్పుడు ఎస్టిమేట్ తప్ప మనం వేసుకున్నది 10,000 పైన ఉండవలసి వస్తుంది. రాత్రి 1 గంట మొదలు పెడితే వాడు ఏమిటి ఆయన పోలీసుడు ఏమిటి నెక్స్ట్ డే ఈవినింగ్ 4 వరకు ఉంటాడు. అక్కడ పిల్లలు వచ్చారు. విలేజెస్లో ఉన్న వర్కర్స్ వాళ్ళు వచ్చారు. చెప్పారు ఈ భోజనాలు వడ్డించడం మేము ఆర్గనైజ్ చేయాలి, మీ పిల్లలు ఆర్గనైజ్ చేసుకుంటాం. మరి వేరే మేము ఆర్గనైజ్ చేసుకుంటాను. మనం వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఒక 400-500 మందికి ఎవరైతే ఉన్నారో మన మీద వేసుకున్నాం. వాడికేమో పెద్దలాగా వేసి వాడికి లెక్క ఏంటంటే లెక్క పెడతారు ఎంతమంది భోజనాలు పెట్టారు. అందులో విలేజెస్లో కమ్యూనిటీ ప్రకారం వచ్చి భోజనం చేస్తారు. వచ్చారు ముందు రెడ్లు, ఆ తర్వాత కాపులు, ఆ తర్వాత ఇంకా ఉంటుంది కేవలం లెక్క పుట్టకూడదు. అది మాకు అది తెలియ కాబట్టి రెడ్డించుకుంటే 15 మంది చాక్లెట్ కూరలు వచ్చారు. చెప్తారు 4 వరకు సాయంత్రం పండించారు. వీడిలో కొడుతున్నాం. యజ్ఞాంతం మనం చేస్తుండేటప్పుడు ఏదైనా కూడా మనకి లేనప్పుడు ఎంత కావాలంటే అంత వస్తుంది. మన కోసం ఉపయోగించుకుంటే చేత ఆ విద్య దీనివల్ల వస్తుంది మాత్రం ఉండదు. ఇప్పుడు అమ్మవారి సహస్రనామం చెప్పు లలిత సహస్రనామం చెప్పుకున్నాను. ఎప్పుడైనా చెప్పడం లేదని రమేష్ గారి కోపం కూడా మనకి దైవిక చెప్తాం సార్. లలిత సహస్రం కంటే చేద్దాం. ఇంకా 800 నామాలు ఉన్నాయి. బతికుండలో చెప్తాను లేదా అని బియ్యం 207 అంతే మీ బియ్యం చెప్పినగా బతుకుంటారు. చేత 200 నుంచి చెప్పుకుంటూ వెళ్దాం. అక్కడి నుంచి అందులో కొన్ని నామాలు ఎక్కువ టైం పట్టదు. ఏంటంటే ఆల్రెడీ మేము చాలా వరకు నాకు ఇంట్రొడక్షన్ ఇచ్చిస్తుంటాం. చెక్ వెళ్ళిపోతాం. ఎంతవరకు వచ్చాము? మహావిద్య, మహాతంత్ర, మహాయంత్ర ఎంతవరకు వచ్చాము. తక్కువ నుంచి చెప్పాయి కదా, తక్కువ వస్తాయి, విజయక్ష వస్తాయి మంత్రాలు. అంచేత మారుడు అనేటటువంటి పరమ పవిత్రమైనటువంటి మన్మధుడు అనేటటువంటి పరమ పవిత్రమైన ఉపాసన. వర్గులో ఉండేటువంటి వరిమద దగ్గర నుంచి 5 వనాలు 2 చేపలని తెచ్చుకొని మకరం అనే తరుణం ద్వారా క్రియేషన్ చేస్తాం. ఆయన చేస్తే క్రియేషన్ మనం చేస్తే 2 లక్షలు. హ్యూమన్ బీయింగ్ ఏం చేస్తుందంటే నేచర్ ఈ మన్మధుడు అనేవాడు మగాడికి ఆడవాళ్ళకి అట్రాక్షన్ పెట్టి కూలి ఇవ్వకుండా పిల్లలు పడరు. పిల్లలు కావాలంటే మాకు డబ్బులు ఇవ్వండి అని మాకు పెట్టి అనుకోండి సరిపోతుంది కదా లాంటి అందరికి డబ్బులు ఇవ్వలేదు కదా. అంతే ఏం చేశాడు అట్రాక్షన్ పెట్టి వచ్చేసాడు. అంతే ఫ్రీగా పిల్లలు పుట్టేటట్టుగా ఎక్కడే జనరేషన్స్ పుట్టేటట్టుగా ఏర్పాటు చేసి పెట్టాడు కాదు. ఆ పెట్టిన వాడు మారాడు అంటే మనకి చేతి ఇది అర్థమైతే మకరంలో ఉండేటటువంటి సీక్రెట్స్ Since Capricorn and Cancer represent the dawn and dusk of the world, they link up with the east and west of the year. మనకి తూర్పు పడమర మొదలవుతుంది తెలుసండి. మనకి
తూర్పు రాగానే పడమర వస్తుంది. వచ్చినటువంటి సూర్యుని కిరణము వెళ్ళి ఎక్కడ తగ్గుతుందో దాన్ని పడమర. నిన్నలో వచ్చినట్ట అమ్మవారిని వెస్ట్కి వెళ్ళి తగ్గుతుంది. ఆ పాయింట్ వెస్ట్ అదంట. అక్కడ వరుణుడు ఉంటాడు. వెస్ట్లో వరుణుడు ఉంటాడు, ఈస్ట్లో ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రావరుణుడు అంటే వైద్యుడు ఉంటాడు. సూర్యుడు అవగానే ఎండ అవుతున్నటువంటి దాన్ని దాని దశ అంటారు. దాని ఏమంటారు? పొద్దున్నే ఈస్ట్ అండ్ వెస్ట్ అంటే పిలుస్తారు. సంవత్సరానికి ఈస్ట్ క్యాపిటల్, సంవత్సరానికి డాన్ మకరము దేవతలకు ఉదయం అలా చెప్పింది. కర్కాటకము దేవతలకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినటువంటి దాన్ని ఏమని పిలుస్తారు? దర్శనం మీకు సర్కిల్ వ్యాసము అని పిలుస్తారు. అంటే మొత్తం హెమిస్ఫియర్ని 2 ముక్కలు కింద చేస్తుంది. సర్కిల్ని 2 ముక్కలు కింద చేస్తుంది. సర్కిల్ 2 ముక్కలు కింద చేసేవాడిని వ్యాసుడు. హయ్యర్ ప్లేన్స్లో ఉండేటటువంటి రహస్యాన్ని కింద ప్లేన్లో నిచ్చేటటువంటి వాడు వ్యాసుడు. వ్యాసుడు అంటే వ్యాసం నుంచి వ్యాసుడు. ఎప్పుడైతే పొద్దున మనం లేవగానే పుట్టిన వెంటనే ఎవరి ప్రిడిక్షన్ సూర్యుడు దాని వెంకన ఎస్ట్రాలజీ చాలా ఈజియెస్ట్ ప్రిడిక్షన్. పుట్టేడు అంటే ఏదో రోజు వస్తాడు. ఎస్ట్రాలజీ ఆల్రెడీ ఒక ప్రిడిక్షన్ మనం వచ్చేసినట్టు కదా. లేచాడు అంటే నిద్రపోతుంది. పొద్దున మనం లేచామంటే ఎవరి మెయిన్ నిద్రపోతాం. ఇట్స్ కాల్డ్ డాన్ అండ్ డస్క్ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్. ప్లేన్స్ డిఫరెంట్ అవుతున్నప్పుడు, ప్లేన్స్ డిఫరెంట్గా ఉండేటప్పుడు అవేకనింగ్ అండ్ స్లీపింగ్ అనేటటువంటి హయ్యర్ ప్లేన్స్లో ఉంటాయి. ఒక విషయం తట్టడం అవేకనింగ్. ఒక మంత్రం గురువు మనకి ఇవ్వడం అవేకనింగ్ చేస్తాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దాన్ని డాన్ అనే పేరుతో కానీ అవేకనింగ్ అనే పేరుతో కానీ మనం పిలుస్తాం. మెలకువ అనే పేరుతో పిలుస్తాం. ఈ రెండింటికి దీస్ ఫార్మ్ ది హారిజాంటల్ లైన్ విచ్ ఇస్ కాల్డ్ ది హై వాటర్ మార్క్. రిచువల్లో హై వాటర్ మార్క్ అనే పేరుతో పిలుస్తారు. హై వాటర్ మార్క్ అంటే ఏమిటి? స్పిరిచువల్ ఉంటుంది. సీలింగ్ కూడా ఉన్నారు. ఇల్లు కట్టాలంటే అది ముందేమి ఉండాలి? హారిజాంటల్గా ఉందో లేదో నేను చూడాలి. తర్వాత వెర్టికల్గా హారిజాంటల్గా ఉందా లేదా అని చేసేటటువంటి దాన్ని స్పిరిట్ లెవెల్ అంటారు. స్పిరిట్ లెవెల్ పైన ఒక మీనింగ్ ఉంటుంది, లోపల ఒక మీనింగ్ ఉంటుంది. నేను హై వాటర్ మార్క్ అంటే టు లివ్ ఆన్ లెవెల్ విత్ ఎనీ. ప్రతివాడి హృదయం ఉన్నదో ఉంటుంది. మనలాంటి వెదోదల హృదయంలోనే భగవంతుడు ఉండగా అవతల హృదయం ఉండడా? అవతల వాడు హృదయాన్ని చూస్తామా, అందులో భగవంతుడిని చూస్తామా? లేకపోతే కావాల్సిన నాన్సెన్స్ మనం ఏమనుకుంటున్నాం చూస్తామా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లుక్ ఎట్ అదర్ పర్సన్ ఆల్ నాన్సెన్స్ దట్ హి హస్ ఇన్ హిస్ మైండ్. శత్రువు అనేటటువంటి పుట్టాడు సార్, మీ బుర్రలో ఉంటాడు శత్రువు. అవతల వచ్చినప్పుడు వాడిలో ఉండే పరమాత్మ రూపమైనటువంటి దేహాన్ని చూస్తామా, లేకపోతే వాడు నీతో బిహేవ్ చేసినటువంటి బిహేవియర్ని చూస్తామా? అంటే శ్రీకృష్ణుడు మైత్రేయునికి ఇచ్చినటువంటి ఉపాసన. ఆయన పోయేటప్పుడు మైత్రేయుడు పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేహం ఉండేటప్పుడు నీకు ఒకటి ఇస్తాడు. ఏం చూడాలో చూస్తాం, ఏం చూడదలుచున్నా చూడాలి. మనం ఏం చూడాలో చూస్తాము, ఏ చూడాలో ఏది చూడకూడదు చూస్తాము. అలా చూడగలిగేటటువంటి దానిని ఆ లెవెల్లో కానీ మనం ఉండగలిగితే ఆయన లెవెల్ పెద్దదండి అని అంటారు. అంటే ఏం చేస్తున్నారు? లెవెల్ పెద్దది అంటే అందరిలో కూడా భగవంతుడు చూడడం అనేటటువంటి సర్వ్ చేసుకుంటారు. దాన్ని హై వాటర్ మార్క్ అంటే మహాత్ములు దేని వల్ల తెలుస్తారంటే వాళ్ళ వినయం వల్ల తెలుస్తారు.
పిలుస్తున్నారు ఏంది అనేది దాని అన్నం కూర గిన్నె వేస్తే స్ట్రక్గా నిండుగా ఉన్న మనిషి నిండుగా ఉంటాడు, ఏం మాట్లాడుతున్నాడు. కొంచెం కొంచెం వచ్చి చూస్తారు వాళ్ళు టీవీలో కనిపిస్తుంటారు స్వామీజీ కూడా. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రాడ్స్. ఎందుకంటే ప్రయోజన కార్యక్రమాన్ని పక్షం రాస్తాడు, అంటే డబ్బులు ఇచ్చి చేయించుకుంటాడు. డబ్బులు ఇచ్చి వాడు నేను టీవీలో ఛానల్లో వేసుకున్నాడు అని అంటే సంథింగ్ రాంగ్ విత్ ఇట్. నిజంగా ఉన్నవాడు వాడి దగ్గరికి వీడే వస్తారు తీసుకుని. ఈ యాగాలు ఏమి చేస్తుండేరు, కథలు చేస్తుండేరు, సాధన చేసేవారు. కాబట్టి తర్వాత రామదాస్ దగ్గరికి ఎవరైనా పిలిచేది ఎక్కడక్కడ ఆ తల్లిదండ్రులు మోహన్ ఉంటాడు. రామకృష్ణ పరమహంస ఎవరైనా పిలిచాడు బెలూరు మఠంలో. మనకు తెలియదు, మీకు తెలుసు. ఆయన అమ్మవారి ఉపాసన గుడికి అర్చకుడుగా ఉండేవాడు రామకృష్ణ పరమహంస. నుంచి వెళ్ళడానికి డబ్బులు లేవు, ఉండేది కావు. వదిలి ఇది వెళ్ళిపోతాడు. అర్చన చేసి రాత్రి కూడా ఇది వచ్చేవాడు, వేరే ఊళ్ళో ఉండేవాడు. తర్వాత ఆయన ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయబడింది. వివేకానంద వచ్చాక రోజు ఈదుగురు వెళ్ళి అక్కడ అర్చన చేసేవాడు. ఎందుకు పవడే వాళ్ళ ఖాళీలో ఎంతో పడవకి డబ్బులు లేక ఇప్పుడు మహాత్మా గారు వాళ్ళ ఎవరు పిలవక్కర్లేదు. టీవీలో నేను రామకృష్ణ పరమహంస నేను అమ్మవారు ఉపాసన చేస్తున్నాను, కళి మాత్రం ఇస్తాను, నేను దశగిరి ఉపాసన నేను వేసుకోక్కర్లేదు. వాళ్ళు వేసుకుంటున్నాడంటే లెవెల్లో తేడా ఉంది, లెవెల్లో తేడా ఉందన్నట. హై లెవెల్లో ఉండేటటువంటి వాడు వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. దాన్ని హై లెవెల్ లెవెల్గానే కంపేర్ చేస్తారు స్పిరిచువల్స్. లైట్ అండ్ లెవెల్ ఆల్వేస్ ది illumination or the expense is always measured in light, and where light is always measured in degrees. Speaking the sacred word and breaking the secrets of creation into objectivity includes the great penalty of burning the body and throwing ashes on a high water mark. 30 ఉంటాయి రిచువల్స్లో అవి చదివేస్తుంటారు. ఎందుకు వచ్చే గొడవలు చదివేస్తుంటారు. ఏంటో ఏం చేస్తారు, సీక్రెట్ వర్డ్ ఏదైతే ఎవరో దానికైనా బయట చేస్తే రహస్యం అని ఉంటుంది. మనకి కాశీలు కథలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక రహస్యం చెప్తున్నాయి. రహస్యం చెప్పి ఎవరికైనా చెప్పే వరకు దేవతా రహస్యం వీడిని తల 1000 వకలైపోతుంది. 2 వేలు ఉంటాయి కదా. 100% సత్యం, 100% సత్యం. అటువంటి మంత్రములు కానీ ఉపాసన కానీ ఇప్పటికీ ఉన్నాయి భూమిలో. అటువంటి ఉపాసన ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, మ్యాక్సిమం దాన్ని ఆ వర్డ్ని మీరు 3 సార్లు అట్లా చేయొచ్చు వరల్డ్లో. లేకపోతే డెత్ కరెక్ట్. సాధ్యమైనందుకు జనాలు ఫస్ట్ టైం తప్ప సెకండ్ టైమే అసలు అట్లా చేయాలి చేసినటువంటి వారు. దాన్ని హై వాటర్ మార్క్ అంటారు. అది కానీ ఆ చేస్తారు సీక్రెసీ క్రియేషన్ కానీ చేస్తే burning the body and throwing the ashes on the high water mark. This signifies that man rises in this time above the level of the water. The head of the ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళ అదృష్టం ఏంటంటే వాటర్ మార్క్ కంటే పైన తిరుగుతూ ఉంటారు. సృష్టిలో మొత్తం అంతా సంసారం అనేటటువంటి నీళ్ళలో ఎగుతూ ఉంటారు. ఇస్తున్నాం కదా, మూడు పెళ్ళం ఉద్యోగం సద్యోగం అభావంగా ఏదో ఒకటి ఏం చేస్తాడు, అదే సెక్యూరిటీ నన్ను పట్టుకుని ఉంటాడు. ఈ నీళ్ళలోంచి ఆకులు కొట్టుకొస్తాయి, కొమ్మలు కొట్టుకొస్తాయి, రాళ్ళు కొట్టుకొస్తూ ఉంటాయి, నీళ్ళు వెంటనే కొట్టుకుంటూ వస్తాయి, అన్ని బాధిస్తుంటారు. కానీ ఏదో కొట్టుకుంటారు. మీకు ఉన్నవాళ్ళందరినీ కూడా మీకు ఎందుకు నీకు మోక్షం ఇచ్చేస్తాను నాతో పాటు నేను వదిలేసి నాతో వచ్చి వెళ్ళిపోదాం, ట్రైన్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం అని అన్నాను. రైల్వే రుణాలు ఇక్కడ కావాలని మీకు
డబ్బులు పట్టుకోవడానికి వీలుగా వచ్చేయాలి. పట్టుకోవడానికి వచ్చి మనం అడిగాము దానివల్ల రెడీగా ఉంటారు. అయ్యో నా కారు అని ఉంటుంది, నా ఇల్లు, మా ఆయన, మా పిల్లలు, మా పల్లెలో పొగలేదు. ఈ సంవత్సరాలు నేను కొట్టుకుంటారు. అవగా ఒకసారి ఎప్పుడు 4 గంటల వరకు 10 వరకు కావాలైనా ఏమిటి కొట్టుకోవడం వదిలేస్తే ఏమనిపిస్తుంది, వదిలేస్తాను. నేను పైన వచ్చేస్తాను, హై వాటర్ మార్క్ నేను నుంచి నాకు వెళ్ళిపోతూ ఉంటుంది. బయట ఇంక పుట్టుకుని లేదు అప్డేషన్ ఇవ్వదు, తప్ప తేవడం ఏమన్నా లేకపోతే ఇక్కడ జోషంలో వెళ్తూ వర్షం పైన తెలుస్తూ ఉంటాడు, జీవితంలో తెలుస్తుంటాడు, దాన్ని మోక్షం ఉంటుంది. క్లింగింగ్ ఆన్ టు సంథింగ్ ఈజ్ సంసారం. సంసారం అంటే పెళ్ళం పిల్లలు కాదు సార్, దృష్టి చెప్పాడు. సంసారం అంటే ఏంటి? క్లింగింగ్ టు ద పీపుల్. నేను మాస్టర్ మీకు వరంగా చెప్పారు, నువ్వు సంబంధములను ఏవైతే అనుకుంటున్నావు ఈ సంబంధంలో కాదు, నీకు బంధం గురువు మంత్రం అంతే. ఏదైతే సంబంధం వదిలిస్తాను ఏమో ఉన్నసేపు మీకు కూడా వదిలిస్తే ఏమో ఇంకా ఫ్రీగా ఉంటుంది, వదిలేదేమో. ఈ క్యాపిటల్ గార్డెన్లో అటువంటి ఛాన్స్ క్యాపిటల్ మంత్రం పుట్టిన వాళ్ళు ఎవరో తెలుసండి? రావణ మహర్షి, యోగ వేమన ఈ మంత్రంలో పుట్టారు కదా. చూడండి ఎవరండి పొరపాటు ఆ పేరు ఇంకో పేరు వేయలేదు. జనరల్ సర్వర్ 22 వాళ్ళందరూ ఈ క్యాపిటల్ ఇక్కడే పుట్టారు. వివేకానంద ఎందుకంటే క్యాపిటల్, రావణ మహర్షి క్యాపిటల్, యోగ వేమన క్యాపిటల్, మంత్రి క్యాపిటల్ దగ్గర జనరల్ క్యాప్. అదే చెప్పాను, సోవియట్లో తప్పేసారు జనరల్ రాకపోయింది. హై వాటర్ మార్క్ అనే దానికి దాని రాసి చూపిస్తారు. ఇందులో ఫోటో ఉంటుంది, దాని గురించి చెప్తాను. The head of a goat represents the land animal and the body of the crocodile represents the water animal. The stage of evolution of animal kingdom from the aquatic to the terrestrial takes place during the period of Capricorn in much bigger cycle. This also marks the rise of man from the soul level to the spiritual level. Amphibians. ముందు ఏంటంటే అన్ని జలచరములు ఉంటాయి. జలచరముల నుంచి యాంఫిబియన్స్ వస్తాయి. యాంఫిబియన్స్ అంటే క్రొకడైల్, రాగు అన్నింటిలో ముఖ్యమైంది. మత్స్యం తర్వాత ఏమిటో నవ్వుతారా? పూర్తిగా భూమి నుంచి బయటకు వచ్చేటటువంటి వాతావరణంలో రహస్యం ఉంది. ఫస్ట్ aquatic beings ఉన్నవన్నీ కూడా ఏంటవుతుంది, టెరెస్ట్రియల్ బీయింగ్ వచ్చే ముందు యాంఫిబియన్స్ వస్తాయి. జలచరములు, భూచరములు, మధ్యలో ఏమన్నాడు ఉభయచరములు. తెలుగులో అంత సైన్స్ యాంఫిబియన్స్. యాంఫిబియన్ ప్లేన్లు కూడా ఉంటాయి. ప్లేన్ ఆకాశంలో వెళ్తుంది, నీళ్ళలో వెళ్తుంది, భూమి కూడా వెళ్తుంది. జేమ్స్ బాండ్ సినిమా చూసారా? అలాగా ఈ క్యాపిటల్ యొక్క ప్రీవియస్ సైకిల్ ఇప్పుడు సమాప్తం. రాశి చెప్తాను జాగ్రత్తగా. ఒక్కొక్క రాశిలో పెద్ద సూర్యుడు 2100 సంవత్సరాలు తిరుగుతాడు. మీకు తెలుసు 72 × 30 ఎంత? 2160 సంవత్సరాలకు ఒక రాశి మారుతుంది. మన చిన్న సూర్యుడు నెలకు ఒక రాశి అయితే పెద్ద సూర్యుడు 2160 సంవత్సరాలు మారుతాడు. ఇప్పుడు మనం ఉన్నదాన్ని ఎక్కువ తీసుకుంటాం. ఇది మామూలుగా తిరిగే సూర్యుడుగా కూడా నేను వెనక్కి తిరుగుతాడు. ఇప్పుడు మనం ఎక్కడికి తెచ్చాం? పీసీస్లో సూర్యుడు చూడగా 2000 ఏళ్ళు అయిన తర్వాత జస్ట్ 200 ఏళ్ళు అయింది. మనం ఎక్కువ 200-300 ఏళ్ళు. పీసీస్లో ఉండేటప్పుడు పుట్టిన ఆయన
జీసస్ క్రైస్ట్ అంటే ఎంతసేపు చేప గీపడుతూ ఉంటాడు. ఐఎమ్ ద ఫిన్, ఐ గాట్ ద ఫిషర్మన్. దానికి ముందు యారిస్లో ఉండేటప్పుడు బన్నీ బుష్, దానికి ముందు టారస్లో ఉండేటప్పుడు 5000 ఏళ్ల క్రితం సాక్షాత్ పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు ఉండేది. దానికి ముందు తర్వాత హెర్మిస్ దానికి ముందు క్యాన్సర్లో ఉండేటప్పుడు రాముడు, దాని ముందు కాదు. ఈ సైకిల్స్ ఒక 25 సైకిల్స్ ముందు పుట్టాడు రాముడు భూమి మీద పుట్టి ఇప్పటికీ 2 మిలియన్ ఇయర్స్ అయింది. 2 మిలియన్ ఇయర్స్ బుద్ధ అక్కడ మధ్య, అదే బుద్ధ జెమినీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల పుట్టాడు. బుద్ధుడు కూడా ఈ జీసస్ టైంలో పుట్టాడు. కృష్ణ టారస్లో పుట్టాడు. సన్ టారస్లో ఉండేటప్పుడు కృష్ణుడి భూమి దిగి వచ్చాడు. ఇలా మీరు లెక్కేసుకుంటుంటే మీకు వెనక్కి వెళ్ళడానికి లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కలు వెనక్కి వెళ్తుంటే 2 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్ మేడ్ an attempt to bring in the physical bodies. అప్పుడు ఈవెంచువల్లీ టెంపుల్ ఒకటి స్టార్ట్ చేసి సౌత్ ఆఫ్రికాలో రిచువల్స్ అన్ని చేసి కొన్ని క్రియేషన్ కోసం తీసుకొచ్చారు. అది పెద్దది అదే సిగ్గేట్ అనమాట. సిగ్గేట్ ఈ కథ చెప్తారు. సిగ్గేట్ ఇస్ బ్యూటిఫుల్ నవల్. చదువుకుంటే ఇందులో ఈ శరీర కథలన్నీ చెప్తారు. చెప్పుకుందా ఎప్పుడోసారి చెప్పుకుందా సగం చెప్పి 3 శ్లోకాలు 4 శ్లోకాలు చెప్తే అయితేనే ఏం సగం రాజస్థాన్ మాస్టర్ ఈ కీకలు కూడా అంతే. అంతే 6 భగవద్గీతలో 12 స్కందాలు ఉంటే 6 స్కందాలు ఎంతో రాసి వెళ్ళిపోయారు. కాఫిట్ తలలు ఉంటాయి. మీరు తీసుకుంటూ విప్పుకోవడమే. మీకు తలలు పెడిసాను కదా చాలా వరకు. పండుగలైతే మీరే చెప్పిస్తారు. రక్త సహస్రం చెప్పినట్టు. ఈ యాంఫీబియన్స్ భూమి మీదకి టెరెస్ట్రియల్ బీయింగ్స్ గా రావడానికి ఇంతకు పూర్వం క్యాపిటల్ సైకిల్ వచ్చాయి. 2001 years లో మళ్ళీ ఏమిటి వస్తే ఎక్వైరీ అయిన తర్వాత క్యాపిటల్ వెళ్తాం. క్యాపిటల్ నుంచి మళ్ళీ 2000 years అయిన తర్వాత సైస్టేషన్ వెళ్తాం. అప్పుడు అవతారం కలికి అవతారం వస్తుంది. సైస్టేషన్ అంటే గుర్రం మీద మీ ప్రతి బుక్లోనే ఉంటుంది. ఇంకా ఏకవతారం అంటే 5 వేలు పడుతుంది. కలికి భగవాన్ అని మీకు ఏదో అడ్వర్టైజ్మెంట్ ఉంటుందా? దొంగ కలికి సాధారణంగా చాలా ఇష్టం. చూచాను కదా, కలికి భగవాన్ దగ్గర గెలిచారు. ఈ సైకిల్స్ వాటిలో నేను ఇలా వస్తుంటాయి అంటే కలర్ సైకిల్స్. లాస్ట్ టైం వచ్చిన సైకిల్స్ లో కన్వీనియన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇలా మనం తిప్పుతుంది సైకిల్. ఇప్పుడు రాబోయే దాంట్లో ఏమిటవుతుందనంటే ఏమిటవుతుంది తమాషా. ఇప్పుడు రేపు పొద్దున్న 200 ఏళ్ళు 2000 ఏళ్ళు అయిన తర్వాత ఏమిటవుతుందంటే ఏమవుతుంది తెలిసిందే. ఎక్వైరీస్ కంప్లీట్ అయ్యేసరికి వచ్చేటటువంటి స్థితులు చెప్తారు. స్థితులు ప్లేస్ స్టార్ట్ అవుతుంది. బై బర్త్ 60 సెన్స్ ఉంటుంది. బై బర్త్ పిల్లలు పుట్టడానికి సెక్స్ అవసరం ఉండదు. 2000 years ఏం జరుగుతుంది ప్రజలకి. అలా కావాల్సిన వాళ్ళంతా వెనకబడిపోతారు. సోర్స్ డిస్కబడిస్ రావు. అట్లాంటిక్ ఓషన్లో ల్యాండ్ లెస్ అక్కడ శిశువులు ప్లేస్ స్టార్ట్ అవుతుంది. మనం పుడతారు అక్కడ. శిశువుల ప్లేస్లో పుట్టినటువంటి వాళ్ళు మహా ఫిజికల్ బాడీ యొక్క అవసరం ఉండదు. ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ బాడీ సంక్రమం మీద ఎక్కుతారు. విశాఖపట్నం రావాలంటే చెన్నై నుంచి గట్టిగా కూడా విశాఖపట్నం వస్తుంది. ఇప్పటికే అటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఫోటో వీడియో తీసుకుంటారు. చాలా వరకు సత్యం ఉన్నారు. ఇప్పటికీ చాలా మంది ఆకాశంలో ట్రావెల్ చేయగలిగిన స్థితిలో 3 మంది ఉన్నారు. యూజువల్గా పబ్లిక్లోకి వాళ్ళు ప్రారంభించారంటే ఒక న్యూసెన్స్. ఇప్పుడు గోకుల్ గీకేసి వీళ్ళు ఆధార్ పెట్టించుకుని ఇలా చంపేసి వీళ్ళు ఎంత పోలేకుండా చేస్తారు. భయం మీద కనిపించారు.
కాక ప్రజలు అన్నమాట పిల్లలు పుట్టడం కోసం వైఫ్ అండ్ హస్బెండ్ ఎదురు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత పలానా వాడు పుట్టడానికి రెడీగా ఉన్నామంటే ఇద్దరు కూర్చొని ధ్యానం చేస్తారు. తరగతి చూస్తున్నారు గ్రోత్. ఇంత పూర్వం అలాగైంది. అనసూయకి అతనికి పరాశరుడికి సత్యవతికి అయింది. వ్యాసుడు వ్యాసుడికి నేర్చేయో పాలు పెట్టి అనే నేను ఉండదు. బోట్లో పుట్టగానే అమ్మ నమస్కారం, నేను నా పని వ్యాసుడు అంటాను. నీ పని వేరు, నా పని వేరు, ఈ పని వేరు, నువ్వు ఎప్పుడు మిస్టేక్ వస్తాను. నా పలానా చోట నేను తపస్సు చేసుకోవాలని కమాండ్ పెట్టి చూడండి అర్థం అవుతుంది. తలబెట్టి దిగుతారు. కృష్ణ ద్వీపాయన అంటే కృష్ణ అంటే నల్లగా ఉంటాడు. 5 నల్లగా ఉంటారు. బాగా తల మీద తిరిగి కృష్ణుడు. ద్రౌపది పేరు కృష్ణ. అర్జునుడు పేరులో కృష్ణుడు ఉన్నాడు. వేదవ్యాసు ఒక కృష్ణుడు. ఏదో కృష్ణుడు ఎవడు నల్లగా ఉన్నవాడు కనుక్కోండి వచ్చే వారంలో అని నేను చెప్పాడు. కృష్ణ శబ్దంతో నల్లగా ఉంటుంది. తర్వాత చెప్తాను. మనకి అలాంటి వాడు ఉన్నాడు. కామేశ్వరుడు బొట్టు పెడితే రంగు కనిపిస్తుంది. బొట్టు పెట్టేవాడు మౌనం బట్టి పెట్టి కొడతాడు. ఈ బొట్టు ఏ బొట్టు కనిపిస్తుంది? సింధూరం పెడితే ముందు కనిపిస్తుంది. ఉన్నాడు కృష్ణుడు కాదు. వాడు ఉండే కలర్ బ్లూ కలర్, యాక్చువల్గా బ్లాక్ కలర్, ట్రాన్స్లూసెంట్. నియాన్ లైట్ లో బ్లూ కలర్ ఉంటుంది. అలా ఉండేవాడు. నీలం యాక్చువల్గా అది బ్లాక్ అని చెప్పాడు. కృష్ణం అంటే దానికి యాక్చువల్ కలర్ ఆకాశం మధ్యలో ఉండేటప్పుడు ఏ కాంతి అయితే ఉంటుందో మెరుస్తూ ఉండే కాంతి, మెరుపులో ఉండే కాంతి ఏదైతే ఉంటుందో ఆ బాడీ ఆ కాకుండా ద్రౌపది ఏమో దీంట్లోంచి పుట్టుకొచ్చింది కదా, అగ్నిలో నుంచి. చేత అగ్ని యొక్క నీలమైన కేవ ఏదైతే ఉంటుందో ఆ రంగులో ఉండేది. ఒక మూడు దగ్గర నుంచి ఇంకో మూడుకి వెళ్ళేటప్పుడు అగ్ని పెంచుతుంది. అందులోకి వెళ్ళి ఆ మూడు దగ్గరికి వెళ్తుంది. ఇదంతా శుద్ధిగా అగ్ని. లేడీస్ బయట ఉంటే శుద్ధి పొందినట్టుగా సంవత్సరం ఒకసారి అగ్ని వెళ్ళి పెట్టుకొచ్చేది. కొంత అర్థమైనట్టు కదా. బ్లూగా ఉండేటటువంటి దానికి బ్లూ అనే కాన్సెప్ట్ బ్లాక్ వేరు, బ్లూ వేరు. అంచేత రాబోయేటటువంటి రైటింగ్స్లో క్యాపిటల్ ఏమవుతుంది తెలుసు అంటే ది స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్ లైక్ the rise of the man to soul level to spiritual. రాబోయేటటువంటి 2 సంవత్సరాలలో సోల్ అనేది పెద్ద గొప్పగా చెప్పుకున్నాము. ఆత్మగైన దాని పైన స్పిరిట్ అని మనం ఏం చెప్పాను. పురుషోత్తమ ప్రాప్తి చెప్పింది అంటే నన్ను ఒక పూజలో బెస్ట్ ఏమో సగం గొడవ అయిపోతుంది. అది చెప్పేస్తే ఈ క్లాసులన్నింటికి సగం చెప్పగలదు. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. క్షరపురుషుడు మనకు తెలుసు. ఎంత తెలుసుకున్నామో తెలుసు అంటే మన పేరు, డిగ్రీ, సంబంధం, ఆస్తి, డాక్యుమెంటేషన్, కోర్టులు వెళ్ళేది అంతా కూడా క్షరపురుషుడు గురించి లాయర్లు డీల్ చేస్తారు. అక్షర పురుషుడు ఈగగా కూడా డీల్ చేస్తారు. అంటే ది పర్మనెంట్ పర్సన్ హూ ఈజ్ వాచింగ్ ఎవరిథింగ్. వీడేం చేస్తాడు? లెగసరీ ఏంటో మన అంతా కూడా నెక్స్ట్ పోతాయి. ఈ బతుకులో నమ్మకాయ వాడు క్షరపురుషుడు. ఇక్కడి నుంచి క్యారీ చేసేటటువంటిది ఉంటుంది వాడు అక్షర పురుషుడు ఉంటాడు. వాడు ఇద్దరికి పైన పురుషోత్తముడు ఉంటాడు. దీని ఇంగ్లీష్లో సోల్ అండ్ స్పిరిట్ అని పేరు. జీవాత్మ పరమాత్మ అని చెప్పుకోవచ్చు. క్యాపిటల్లో సోల్గా ఉండడం అనేటటువంటి అందరికీ ప్రాక్టీస్ అయిపోతుంది. ఆ సైకిల్ అప్పుడు సాధన ఏం చేస్తారంటే స్పిరిట్ గా ఎదగడానికి సాధన చేస్తారు. ఈ 2001 years సోల్ అవుతారు. ఫిజికల్ బాడీ, మైండ్, సెన్సెస్ లో ఉండే మనం స్టార్ట్ లివింగ్ ఏ సోల్స్ విత్ ఇన్ 2000 years. ట్రమెండస్ స్పీడ్ తో వెళ్ళిపోతున్నారు. ఎక్వైరింగ్ ఏజ్ వచ్చాక ఎక్స్ప్రెషన్ ఎంతో స్పీడ్గా అవుతున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్వైరింగ్ ఏజ్ రాకపోవడం కరెంట్ లేదు. కరెంట్ ఎన్నలేదండి వచ్చేది మన దగ్గర కూడా కాదు. నేను చిన్నప్పుడు స్కూల్లో నేను చదువుకునేటప్పుడు 5వ క్లాస్ వరకు లాంతర్ పెట్టుకుని లాంతర్ పెట్టి ట్యూషన్కి వెళ్ళి ఉన్నాను. నా లాంతర్ తరగడ
చేప తీసుకుని రాత్రి గురుగారి దగ్గరికి ట్యూషన్ వెళ్ళారు. చేప వేసుకుని కనడేసుకుని పడుతున్నారు. ఎవరి దాంతో పడింది. మన హుదూద్ వచ్చినప్పుడు ఫ్లైట్లో పోయాయి. మా అన్నయ్యకి ఇప్పుడు 55 ఏళ్ళు, ఆయనకి 15-20 ఏళ్ళు వచ్చినందుకు కనట్లేదు. అలాగే తిరిగాను. ఇప్పుడు అన్నాడు నేను వెళ్తే హుదూద్ వెళ్తుంది కొందరు పుడుతుంటే 12 రోజులు కనట్లేదు. 20 ఏం కదా 10 ఏళ్ళు పడ్డాను. చిన్నప్పుడు ఇలాగే ఉన్నది కదా, పెద్ద కొమ్మలు మీరు నేర్పుతున్నారు. 5 అందరికి తీసుకొని రుణంగా ఉన్నాను. బొబ్బిల్లో కరెంట్ బొబ్బిల్లో పుట్టి పెరిగాను. నేను కరెంట్ వచ్చేసరికి నేను 1వ క్లాసు. ఊరికే లేదు. విజయనగరం విశాఖపట్నం వెళ్ళి వచ్చే ముందుగా ఇక్కడి నుంచి 9 లేసి మనం పీకడానికి 4-5 ఏళ్ళు పెట్టిస్తాం. కొనుక్కో హిస్టరీ కావాలంటే విలేజెస్లో తర్వాత ఎప్పుడో 15-20 ఏళ్ళకి వచ్చాయి. ఎక్కువ మంచి కరెంట్ వచ్చింది, రేడియో వచ్చింది, చిప్పులు వచ్చాయి. బ్యాంకువాడి పొలం నుండి కూర్చొని పుస్తకం లావుడు పుస్తకం లెక్చర్ కూర్చొని రాసుకుంటూ చేతులు సాయంత్రం పడిపోతుంది. 20 ఏళ్ళ క్రితం వర్క్ ఉంటుంది. బ్యాంకులో మీరు జాయిన్ అయిన మాట్లాడుతూ చేసిన ఇప్పుడు టిక్ కనపడగానే వచ్చేస్తుంది. టికెట్ ఇక్కడి నుంచి ఇంట్లో వచ్చి కొనుక్కోవచ్చు. రైల్వే టికెట్ అక్కడ చాలా మంది అడ్వాన్స్ పాపల వాళ్ళు ఆ ట్యాబ్లోనూ ఒక కంప్యూటర్ చూసుకుని చేసుకుంటారు. పుస్తకాలు కొనక్కర్లేదు. ఒక పుస్తకం కొనడానికి చెమట పెట్టేసేది. 100 రూపాయలు 70 రూపాయలు ఆ రోజు చాలా కాస్ట్లీగా ఉంది. కమ్యూనికేషన్ ఫ్రీ. నాకు తెలిసిన రోజుల్లో కొత్తలో ఒక జిరాక్స్ లాంటిది ఓన్లీ ఒకరోజు పంపించడానికి, మెయిల్ పంపించడానికి A4 సైజుకి 8 రూపీస్ తీసుకుంటారు. A4 సైజు సార్ ఒక డాక్యుమెంట్ పంపించాలి. నేను గుర్తుంటాం చిన్నప్పుడు. నేను అప్పుడుగానే వాడు ఎక్కడ మాట్లాడుతున్నాడు. బుష్ ఒబామా మోడీ గారు ఎక్కడ మాట్లాడుతుంటారో వినిపించేస్తాం. వీడు ఇంకా టెక్నిక్ వీళ్ళంతా బతకం కాబట్టి. కానీ నేను ఇక్కడ మాట్లాడుతుంటే డైరెక్ట్గా టెలికాస్ట్ అయిపోతుంది. అతను ఆదిత్యవాడు ఉండేటప్పుడు అది చేసేవాడు. ఇక్కడ కెమెరా పెట్టి ఏదో కనెక్ట్ చేసేవారు. వాళ్ళ ల్యాప్టాప్ అనిపిస్తుంది చూసుకుని లెక్చర్ వినేవారు. పాప ఉండేటప్పుడు వాళ్ళు ఉండేటప్పుడు మా ఆయన చూస్తారని అన్ని కనెక్షన్ చేసేవారు. ఏం చేసేవారు జస్ట్ ఇక్కడ లైవ్ క్లాస్ అయిపోయారు. కెమెరాకి మనం కూడా రోజు ఎప్పుడు చేసుకోవాలి. టెక్నాలజీ డెవలప్మెంట్ యూజ్ చేసుకోవాలి. ఏమంటే ఇంగ్లాండ్ నుంచి ఇండియా రావాలంటే మేడం బ్రాడ్స్కి ఆ టైంలో 3 నెలలు పట్టింది. షిప్ మెల్లిగా వచ్చి ఇప్పుడు అమెరికా వెళ్ళాలి 10 గంటలు. సో ఈ టెక్నాలజీ ఒకసారి నుంచి డెవలప్మెంట్ అంతా కూడా దిస్ ఇస్ ఆల్ ఆఫ్ ఎక్వైరింగ్ ఏజ్. దీంతో సైమల్టేనియస్గా స్పిరిచువల్ సైడ్ ఎక్స్పాన్షన్ అవుతారు. గ్రూప్స్ ఏవి డెవలప్మెంట్ మెడిటేషన్ సింప్లిఫై చేస్తారు. మాస్టర్స్ వాళ్ళ విజ్డము ఈ విజ్డము ఇప్పుడు చెప్పేటటువంటి నాలాంటి వాళ్ళు ఒక 250 గ్రూప్స్ అలా కండక్ట్ చేస్తూ ఉన్నారు. అలా తిరిగి కూడా ఎలివేట్ అయిపోతాయి. నెక్స్ట్ బాడీ మనం తీసుకునేటప్పుడు ఫ్రెష్ బాడీతో ఇవన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు వచ్చిన పిల్లలు ఉండదు. ఇప్పుడు పుట్టిన పిల్లలు మనకు వచ్చిన కాక ప్లస్ ఉంటుంది. ఈ స్పీడ్లో మనం వెళ్తుంటే క్యాపిటల్ వచ్చేసరికి 2000 years టు కమ్ హ్యూమన్కి ఎలా ఎక్స్పెండ్ అవుతుంది. ఇవన్నీ ISIS కొడుకు వస్తుంటారు. అదో బ్యాచ్ ఉంటుంది. వీళ్ళందరినీ బాస్కెట్ వర్క్ వేస్తుంటారు. బాస్కెట్లో పెట్టేసి హ్యాంగ్ చేసేస్తారు. మళ్ళీ ఇటువంటి దరిద్రమైన హత్య ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు తీసుకుని పుట్టిస్తారు. బ్యాక్లాగ్స్ అయిపోతారు కదా, అడుగు పెట్టేస్తారు, బాస్కెట్లో పెట్టి పెట్టేస్తారు. ఈ సోర్స్ అన్నింటినీ అప్పుడు తెస్తారు. ఇప్పుడు ఏంటి కొత్త ఏదైనా ఫార్మ్ అయ్యి వాళ్ళకి తెలియదు.
వాళ్ళు ఏదో ఉన్నామనుకుంటారు. మేడం గారికి బాస్కెట్ వర్కర్స్ మాస్టర్ గారు చెప్పారు ప్లాంటరీ చేంజ్ ప్లాన్ చేసుకుని సిగ్గిటెడ్ బాస్కెట్ బిట్లు వస్తాం. మనకు కూడా బడి కూడా కష్టం. ప్యూర్ అయిపోయిన పంటలు మన గిరివేదన పుట్టించడానికి తెలియదు వద్దా. మనం ప్యూర్ అయిపోయాం. ఈ చెత్త సోర్స్ రావు అబార్షన్స్ అవుతుంటాయి. మోస్ట్ ఆఫ్ ది అబార్షన్స్ ఎందుకంటే ట్యూనింగ్లో తప్పు వస్తే అబార్షన్ అయిపోతుంది. మిస్కేజ్ మనలాంటి వెళ్ళలే వాళ్ళు అయితే మన పిల్లలు ఇలా ప్రిపరేషన్ జరిగిపోతాయి. లేకపోతే మనకి రేపొద్దున మనం ఎలివేట్ అయిపోయి అన్ని చేసిన తర్వాత మనకి బయట కదా మనం ఎక్స్పర్ట్. ఎవరో ఎలివేట్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరో నాన్నగారు లాంటి వాళ్ళు ఇచ్చుకోవాలి పుట్టుకుంటారు కదా. ఇంకా రాబోయే రోజుల్లో ఈ బయటకు గొడవే ఉండదు. ఇద్దరు కూర్చుంటారు, మెయింటైన్ చేస్తారు. అప్పుడే అది సోల్ అయి ఉంటుంది. కాబట్టి దాన్ని స్పీడ్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా క్యాప్రికార్న్ అనే దాంట్లోనే ఉంటుంది. క్యాప్రికార్న్ పుట్టినటువంటి వాళ్ళకి దే కెన్ ట్రావెల్ ఫ్రమ్ సోల్ టు స్పిరిట్ ఈవెన్ టు డేట్. ఫ్యూచర్లో ఏమి జరుగుతుందని చెప్పుకున్నామో అది ఈ రోజు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. కానీ మాస్టర్స్ అనే పేరు మహాసిద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎంజాయ్ చేసుకుంటారు. హ్యూమానిటీ మొత్తం వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. వాళ్ళు మనకి గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మాస్టర్స్ అని పెట్టుకోవాలి. సో చెప్పాను క్యాప్రికార్న్ ఈజ్ ది వెహికల్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఈజ్ ది వెహికల్ and Cancer is the abode of Varuna. Varuna, the father of Bhrigu, the initiate of the 7th stage. The drama of dialogue between the father and the son contains 5 journeys, 5 sets of conversation. In every time, Bhrigu asks to know the true penance, the birthplace of your question. At every step, there is realization of the 5th step. There is a grander realization of unconditional love. This drama, which is conversation between the soul and Antakarna, is one of the major initiations in Capricorn. The emblem of the hand with 5 fingers is stitched out. This emblem of father stitching his hand is called the Abhayamudra, the emblem of fearlessness. The true disciple who is born on Capricorn can receive the sacramental value of this mudra by performing the ritual. He receives under the influence of Varuna through Uranus. More will be explained in the volume of rituals. Makaram ante 5 karani cheyali. Ila undedettu Abhayamudra ammaru. Abhayam Varuna. Varuna ante that which gives Venus, actually planet. Varuna ante Venus. Abhayam ante Mars. మార్స్ అవే మొదలు ఇవ్వబడతాం. ఈ చర్చ క్యాప్రికార్న్లో మార్స్ ఎగ్జాల్ట్. అందుకని ఈ మొత్తం అంతా ఈ పేర అంతా కూడా తైత్రీయ ఉపనిషత్తులో చెప్పబడింది. ఇతను ఉపసస ఎంతనండి భృగువారుని ఇతను అప్పుడు ఏం చెప్తాడు వాళ్ళు చెప్పలేదు. మొట్టమొదటి అన్నం 10 సంవత్సరం పట్టినాక కరెక్ట్ అయినా చెప్పాల్సి వస్తుంది. లేదు నాన్న ప్రాణం వల్ల అంటాడు, లేదు నాన్న అంటాడు. ఇలాగ ఆనందం వల్ల వస్తుందన్నమాట. అది మెడిటేషన్. మనకి తైత్రీయోపనిషత్తు యొక్క మెడిటేషన్ మాస్టర్ రాస్తున్నాను. అది చదువుతూ మంత్రాలు చదువుతూ ఉండగానే తైత్రీయోపనిషత్తు పరమ పవిత్రమైన కోసం మొట్టమొదటి ఏం చెప్తారంటే వేదం నేర్పేటప్పుడు మంచి సూక్తాలను నేర్పుతారు. శ్రీ సూక్తం, భూ సూక్తం, ఉద్ధవ సూక్తం, నీడ, ఇంకో సూక్తం అండి భూనీడ, ఈ సూక్తాలు మొట్టమొదటి నేర్పుతారు. సూక్తాలు నేర్పిన తర్వాత కొంత కావాల్సినటువంటి రిచువలిస్ట్గా చేయడానికి కావాల్సినటువంటి పూజా విధానం నేర్పిస్తారు.
షోడశోపచార పూజ వెళ్ళి నేర్పిస్తారు. నేర్పిన డైరెక్ట్గా దేంట్లోకి వెళ్తారంటే కొందరు అరుణంలోకి బట్టలు నిలుపుతారు. కరెక్ట్ కాదు. మొట్టమొదటి ఏం చేయాలి? ఎత్తులు చదువుకోవాలి. ఎత్తులు సముద్రం వేదాన్ని ఎలా చదువుకోవాలి, అయిన తర్వాత 5 లోకములు ఎలా ఉంటాయి, 5 లోకములు ఏవేవి ఉంటాయి, ఒక లోకం నుంచి ఒక లోకం ఎవరు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అయినటువంటి అల్టిమేట్గా ఆనందం అనేది ఎలా వస్తుందని తెలియజేస్తున్నాం. అది అయిన తర్వాత వేదంలోకి మాట్లాడబడతారు. అది లేకుండా దాని రిలీజియస్ లేకుండా ఆనందం సరిగ్గా ఎక్కదు. సదా మౌనం చదవడం కోసం అక్కడి నుంచి కటకాలని ఇలా రకరకాలన్నీ ఉంటాయి. పన్నాములు ఉంటాయి, 87 పన్నాలు ఉంటాయి. ఎవరో ఒకరిని పెట్టి చదువుకుంటాడు. మొదలుపెట్టి అదే తప్ప ఇంకేమీ లేకుండా కరెక్ట్గా నేర్చుకుంటే కానీ 14 ఏళ్ళు ఇప్పుడు అవైలబుల్గా మనకున్న కానీ 14 ఏళ్ళు. వేదావై అనంతాహ, వేదం అనేది అనంతమైనది, ఎంత నదులు జరిగింది. ఇందులో వీటన్నింటినీ తీసుకొచ్చి పాతిచ్చేటటువంటి దాన్ని ఉపనిషత్తులు అనే పేరు. అందులో అత్యంత ప్రథమమైన ఉపనిషత్తు తైత్రీయ ఉపనిషత్తు. ఉపనిషత్తులో అనేక శాఖలు ఉంటాయి. తైత్రీయ శాఖ, కఠశాఖ, వేరే వేరే శాఖలు ఉంటాయి. అంటే ఆ గురువుల సంప్రదాయం ప్రకారం ఆ శాఖలని విడబడుతుంటారు. అందులో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ని చెప్పబడదు. ఆ సంప్రదాయం తిత్తిరి పెట్టెతో చేయబడినటువంటి పెట్టకలు అంటారు. అంటే ఇదే తైత్రీయం అనేది తిత్తిరి పిటియో వాకు కింద వచ్చినట్టు. ఇందులో భవిష్యత్తులో భృగు అనేటటువంటి భృగు అంటే ది లార్డ్ ఆఫ్ వైట్ రైట్. భృగు అంటే వైట్. వైట్లు ఏముంటాయి? 7 రంగులు ఉంటాయి. 7 రంగులకి ఆద్యమైనటువంటి రంగు అంటే ది లార్డ్ హూ ఈస్ ఇనిషియేట్ ఆఫ్ 7th ఇనిషియేషన్. అది భృగు అంటే 7th డిగ్రీ ఇనిషియేట్ని భృగుని పెడతారు. ఆయనకి లార్డు వరుడు, వరుడు కొడుకు అయినటువంటి భృగువుకి, భృగువు నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా భార్గవుడు అనే పేరుతో పిలుస్తారు. పరశురాముడు భార్గవుడు. భార్గవ ఆ వంశం నుంచి పుట్టాడు. భార్గవ అవతారం కాబట్టి భార్గవుడు. ఆ తల్లి తండ్రిమో శ్రీదేవించుకుంటారు, కట్ చేసేస్తారు. ఆవిడే చిన్నమస్త అనే దాని పేరుతో, రేణుక అనే పేరుతో రెండింటితో ఆరాధన చేసేటువంటి పేరు పరశురాముడి యొక్క హరి పవిత్రమైనటువంటి ఉపాసన. ఆవిడంటే ఏంటి? ఉపాసన చిన్ని మస్త అంటారు. మా పాతింటి దగ్గర ఉండేది చిన్నమస్త, తర్వాత చేతితో పడుకుని ఉండేది. అమ్మవారు దీంట్లో చేస్తుండేటప్పుడు కైలిక అవతారం వచ్చినప్పుడు ఆ రక్త బీజులు ఉండేటప్పుడు ఏం చేస్తుంది? రక్తం తాగేస్తుంది. చిన్న మస్త చల్ల రక్తం తాగుతుంది. ఇది చిన్న సంకేతం ఉంటాయి, సింబల్స్ వెనక బోర్డు అంతా అర్థం అన్నటువంటి ఉపాసన ఉంటాయి. ఆ వంశులకు సంబంధించిన భృగు. భృగు అంటే వైట్ రే. Since the sign marks the dawn of the gods is called the doorway or entrance of the temple of higher initiation. Higher initiation or lower initiation అంటే స్కార్పియోలో అవ్వాలి. హైయర్ ఇనిషియేషన్ అవ్వాలంటే క్యాప్రికాన్ రహస్యం. చిన్న ఇనిషియేషన్స్ అని స్కార్పియో డెత్ తర్వాత ఇనిషియేషన్ అయింది. క్యాప్రికాన్లో సోల్ నుంచి స్పిరిట్కి వెళ్తే కానీ ఇనిషియేషన్ ఉంటుంది. The 6 signs from Capricorn to Cancer from the arch towards the north is called Makara Torana. The arch of the Capricorn or the divine arch, just as the lower arch of the royal arch. The royal arch is the after crossing the death and entering into the new life, the candidate for initiation goes down to the bottom of the earth to search for the hidden treasure. And the royal arch కింద దిగి వెతుకుతారు.
After he is permitted through the doorway of the higher initiation Capricorn, he climbs up along the divine arch. The symbol of all gods and goddesses of Hindu temples are decorated with the divine arch all around their heads. This divine arch, the halo around the heads of gods, which is but the spirit of the man. More than actual తోరణం అమ్మవారికి సింహాసనంలో తోరణాలు ఉంటాయి. ఇవి కూడా తోరణం ఉండాలి. కామన్ చెప్పాను పెట్టండి తోరణం పెట్టేస్తుంది. అమ్మవారికి తోరణం ఉంటుంది. డివైన్ ఆర్చ్ ఉంటుంది. క్యాప్రికార్న్ నుంచి క్యాన్సర్ నుంచి క్యాప్రికార్న్ క్యాన్సర్ నుంచి ఉండేటువంటి ఆర్చి ఈ మకర తోరణం పెడతారు. ప్రతి గుడికి మెడ మీద త్వరగా ఉన్నటువంటి ఎవరైనా గుడికి ఇస్తే అలాగే ఆర్చి పెద్దవాటి గుడికి వదిలిపోయిపోవడం పరమ రహస్యమైనటువంటి ఆర్చ్. ఇది ఒక రాయల్ ఆర్చిలో ఏమవుతుంది, కిందలో ఒక మనకు క్యాన్సర్లో దిగి పైకి క్యాప్రికార్న్లోకి ఎక్కి రాయల్ ఆర్చి విషయంలో ఉంటుంది. రాయల్ ఆర్చి అంటే మనకు కావాలంటే పుస్తకం యాక్ట్ చేయిస్తుంటారు. ఏం చేస్తారు, ఎందుకు చెప్తారో తెలియదు. కింద ఉన్నటువంటి ప్రజలు తీసుకొచ్చి పైన ఉండేటప్పుడు సోల్ స్పిరిట్ కింద మానేటటువంటి కథంతా కూడా రాయల్ ఆర్చిలో ఉంటుంది. బాగా రహస్యంగా మనీష్ బ్రాహ్మణే సమస్త సంస్కార